హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాష బదస్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ నాకు బిర్దోల్ అడవిలో దొరికినాయి ఫ్రెండ్స్. చూడండి ఈ రాళ్ళు, చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ నాకు బిర్దోల్ అడవిలో దొరికినాయి. చూడండి, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇలా చూడండి ఎంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళన్నీ అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు చూపిద్దాం, ఎవరికైనా తెలిస్తే దీంట్లో ఒక్కటైనా ఉందేమో అని అనుకుంటున్నాను. బిర్దోల్ దగ్గర ఉండవని కామెంట్ పెడతారు. ఎక్కడైనా కష్టపడాలి నాయన, కష్టపడాలి అయ్యా, లేకుంటే పోగానే ఆడ దొరకవు. ఎక్కడైనా కూడా పోవాల్సిందే, ఉండాల్సిందే, తిరగాల్సిందే, తప్పదు. చూడండి ఫ్రెండ్స్, చూసి ఊరుకోబాకండి, వీడియో చూసి గమ్ముగైపోబాకండి. చూడండి ఈ రాయి, చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా, ఎంత మెరుపుతో ఎంత ఉందో చూడండి. వజ్రానికి మెరుపు ఉన్నట్టు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రాయి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఈ రాయి. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ అక్కడ ఉండేవి ఫ్రెండ్స్, నాకు దొరికాయి. ఈ రాళ్ళన్నీ మీకు చూపిస్తున్నాను కొన్ని. చూడండి, ఇది రోజ్ కలర్ రాయి ఫ్రెండ్స్. దీంట్లో రోజ్ కలర్ ఉంది, మామూలు కలర్ ఉంది. చూడండి, ఇంకా చూడండి, ఇలాంటి రాళ్ళు ఉంది, ఇలాంటివి ఉంది. కొన్ని ఈ పక్కన కూడా పెట్టాను ఫ్రెండ్స్, మంచి మంచి ఏది. చూడండి, చూడండి ఎంత బాగుందో రాయి ఇది. ఇలాంటి రాళ్ళు అయితే అక్కడ ఉండే ఫ్రెండ్, పోయి కష్టపడి ఎత్తితే ఏదో దొరకకుండా మాత్రం ఉండదు. కానీ చూడండి, ఈ రాళ్ళన్నీ ఉండే ఫ్రెండ్స్. ఇదో చూడండి, నేను ఎక్కడ పోయినా రాళ్ళన్నీ ఏది తెచ్చి వాష్ చేశాను ఫ్రెండ్స్. ఇది బాగా కడిగితే ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, రోజ్ కలరు బ్రౌన్ కలర్ కలిసి ఉన్న రాయి లాగుంది కదా. చూడండి ఎంత బాగుందో రాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత షైనింగ్గా ఎంత బాగుందో చూడండి మీరే. ఇవన్నీ నాకు అక్కడే దొరికాయి ఫ్రెండ్స్, బిర్దోల్ అడవిలోనే దొరికాయి. చూడండి, చూడండి, ఇదైతే సాఫ్ట్గా బాగా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు చూపిద్దామని తెచ్చాను. చూడండి, చూడండి ఈ రాయి చూడండి, ఇది చూడండి, ఇది ఎలా ఎంత బాగుండే రాళ్ళు. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. చూడండి, కొన్ని రాళ్ళు అయితే వజ్రానికి తీసిపోయిన రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్, అక్కడ చాలా బాగుండేవి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. చూడండి ఈ రాయి, ఈ రాయి చూస్తే ఎంతో డిజైన్ ఉందనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసి ఊరుకోబాకండి, మీ అందరికి సపోర్ట్ చేయాలి. 100 మంది చూస్తే ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ నాకు ఎంతో బలాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సర్ప్రైజ్ చేస్తారని, మీరు ఒక్క లైక్ ఇస్తారని నేను అంతంత దూరం పోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే జాగ్రత్తగా దాచిపెడతాను ఫ్రెండ్స్, చెక్ చేపిస్తాను.
ఎందుకంటే చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది. మీరే చూడండి ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది చూడండి, ఈ రాళ్ళన్నీ ఎంత మెరుపుతో ఎంతో బాగుండే ఫ్రెండ్స్. చాలా బాగుంది అక్కడైతే ఏరియాలో. ఇంకా ఓపిక ఏరితే ఇంకా మంచి మంచి రాళ్ళు దొరికే అవకాశం ఉంది. చూడండి ఎంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ రాయి. చూడండి, మీరు అందరికీ మీకు అన్నీ కడిగి చూపించాలని మా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు, అక్కడ ఉండేవేమో అని మా అభిప్రాయాన్ని. కానీ ఎక్కడ పోయినా ఫ్రెండ్స్ కష్టపడాల్సిందే తప్పదు. మనం ఉండి తీక్షణంగా ఎతికితే ఏ ఏరియాలో అయినా మనకు ఉంటుంది. నేను ముఖ్యంగా ఇక్కడ ఎక్కడం కారణం ఏంటంటే, మొన్న జొర్రగిరికి పోయినప్పుడు ఒక హిందీలో మాట్లాడుతూ ఒక ముస్లాం మాట్లాడుతూ నాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. చూడండి ఆ అమ్మాయి ఆమె చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటారేమో, ఆమెకి 50 సంవత్సరాల పైన ఉంది, కానీ మతి సింహతో లేని సరిగ్గా మతి లేని కొడుకున్నాడు. ఇల్లు లేదంట, చెట్టు పడిపోయి ఇల్లు పోయిందంట. నెల్లూరు మన్నేరు కట్ట మీద వాళ్ళ ఇల్లు అంట. అమ్మ అప్పు తీసుకొని 3000 జొన్నగిరికి వచ్చాం, ఏమన్నా దొరికితే పోయి ఇల్లన్నా వేసుకుందాం అనుకున్నాం. 3 రోజుల నుంచి నీళ్లు లేదు, అన్నం లేదు. మేము ఎండకి ఆడంటే ఆడ పడుకొని ఉంటున్నాం అమ్మ అని మతిలేని మనిషిని పెట్టుకొని. అంటే ఒక 50 ఏళ్ల వయసున్న తల్లి ఆ మతిలేని కొడుకుని పెట్టుకొని ఉంటే నాకు ఎంతో బాధ అనిపించింది ఫ్రెండ్స్. మీకు నిజం అనుకుంటే అబద్ధం అనుకుంటే అలాంటి విషయం ఎవ్వరికి రాకూడదు, అలాంటి కష్టం కూడా రాకూడదు అనుకుంటున్నాను నేను. ఆమె పెద్ద ఆమె బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. 3 రోజులు అయిందమ్మా అన్నం తిని నీళ్లు పోసుకొని ఈ మతిలేని కొడుకుని తీసుకుని వచ్చాను. 3000 ఎక్కడో అప్పు తీసుకుని పోయిందంట ఫ్రెండ్స్ జొన్నగిరికి. చూడండి ఎంత పేదరికం ఉందో వాళ్ళకి. ఆ 3000 తీర్చాలంటే కనీసం ఆమె సంవత్సరం పడుతుందంట. చూడండి, అలాంటి వాళ్ళ కోసమే నేను మన దగ్గర మనకు పెద్దవి దొరకకపోయినా ఏదో మంచి క్వాలిటీ గల జంతురాలు దొరికినా చాలా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే నేను ఇక్కడ ఎత్తుకున్నాను. పెన్నా నదిలో కానీ మన ఏరియాలో కానీ ఎంతోమంది ఉన్నారు. రోజుకు ఒక 1000 రూపాయలు వచ్చిన వాళ్ళకి చాలా అనుకుంటున్నాను. అలాంటి ఏదో పాపం నా చేతులను కాడికి ఒక్క పూట అన్నమైనా తినమ్మా అని సాయం చేసి వచ్చాను నేను. అలాంటి వాళ్ళకి ఒక్క పూట అన్నం పెట్టించగలిగితే నాకు ఆత్మ సంతృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్, మనశ్శాంతిగా ఉంటుంది. అలాంటి వాళ్ళని చూస్తే నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఇప్పటికే అన్నం కోసం ఎంత దూరం పరిగెత్తారు వాళ్ళు, అదే బాధగా అనిపించింది. సారీ ఫ్రెండ్స్, నా స్టోరీగా చెప్పేశాను కదా మీకు, కొంచెం బాధగా అనిపించింది నాకైతే ఆ మాటలు వింటే. మతిలేని కొడుకుని తీసుకొని 50 ఏళ్ల ముస్లామి జొన్నగిరికి అప్పు తీసుకొని 3000 అప్పు తీసుకొని పోయిందంటే ఏం చెప్తాం మేము. ఆ మాటలు వింటే కడుపులో ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అది సారీ ఫ్రెండ్స్, అన్నా మీకు బాధ పెట్టుంటే క్షమించండి. నాకైతే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్. నాకు ఇక్కడ బిర్దోల్ అడవిలో ఇది వచ్చినాయి. ప్లీజ్ ఫ్రెండ్, మీరు ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నాకు కొంచెం బలం వచ్చినట్టు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మన నెల్లూరు జిల్లాలో అవును ఫ్రెండ్స్, ఇంకొక రాయి దొరికింది నాకు అక్కడే బిర్దోల్ అడవిలోనే. చూడండి, బ్రౌన్ కలర్గా బ్లాక్గా దొరికాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళు చాలా క్వాలిటీగా చాలా బాగుండే ఫ్రెండ్స్. చూడండి, మీకే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నట్టుంది, ఏమనుకోబాకండి. నాకు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్తో నేను మంచి ఏరియాలు పోయాలి, మంచి ఏరియాల్లో ఎతకాలి. నేను మన ఫ్రెండ్స్ అందరి కోసం ఎతకాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్.